హలో గాయ్స్! ఇవాళ అయితే చార్మినార్ దగ్గర ఉన్న ఓల్డ్ సిటీ పిస్తా హౌస్ వెళ్తున్నాం. ఇది రంజాన్ సీజన్ కాబట్టి అక్కడికి వెళ్ళి హలీం ఎలా ఉందో ట్రై చేద్దాం. ఇప్పుడైతే మేము పిస్తా హౌస్‌కి వచ్చేసాము. ప్రస్తుతం క్రౌడ్ అంత లేరు ఎందుకంటే ఇప్పుడు అందరూ అజాలో ఉన్నారు. హలీం వచ్చేసింది. మేము ఇచ్చింది మటన్ హలీం ఆర్డర్. సో ఇది ఎలా ఉందో నేను తిని మీకు టేస్ట్ చెప్తాను. సూపర్ టేస్ట్, చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా వచ్చి ఓల్డ్ సిటీ పిస్తా హౌస్లో ట్రై చేయండి. ఈ హలీం అనేది రంజాన్లో మాత్రమే ఎందుకు తింటారంటే సన్ రైజ్ స్టార్ట్ అవ్వక ముందే రోజా స్టార్ట్ చేస్తారు అండ్ సన్సెట్ అయ్యాక హలీంతో బ్రేక్ చేస్తారు. ఈ హలీంలో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చికెన్, గోట్ మీట్, బీఫ్, లెంటిల్స్ అంటే ఎర్రపప్పు, గోధుమ రవ్వ, హోల్ మసాలా, గీ, డ్రై ఫ్రూట్స్తో చేస్తారు. సో రోజంతా చేసిన ఫాస్టింగ్ సరిపడా క్యాలరీస్ అంతా కూడా ఈ హలీంలో దొరుకుతుంది. అండ్ మన హైదరాబాద్లో చాలా చోట్ల హలీం చేస్తారు, బట్ పిస్తా హౌస్ ఓల్డ్ సిటీ హలీం ఫ్లేవర్ ప్రత్యేకతే వేరు. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. దీని కాస్ట్ వచ్చి 1350 అండి. कद्दू का खीर है, ये मलाई फिरनी है। ये भी चारमीनार फेमस। हाँ, हैदराबाद फेमस। ओके, हैदराबाद फेमस। हैदराबाद ये क्या है? ड्राई फ्रूट्स, रेड हलवा है, डबल का मीठा। रेड है। ये एप्रिकॉट कुर्बानी का एप्रिकॉट, ओ कुर्बानी का मीठा। ओके, ये हैदराबाद का फेमस। एक और एक दो। ये वाला जो है, ये 50 वाला बताए, 100 वाला जो है 50 वाला बस से ज़्यादा नहीं खाएंगे। ये हैदराबाद स्पेशल स्वीट्स है। ఇది రబడి అంట, రబడి అంట. వీడియోలో చూసినట్టున్నారు, మేము కార్లో వచ్చాము యాక్చువల్లీ. బట్ మధ్యలో మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే కార్ మధ్యలోనే పార్క్ చేసేసి ఆటోలో వచ్చాము. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, అసలు నడవడానికి కూడా లేదు. మనం నడవాల్సిన అవసరమే లేదు, అసలు తోసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మొత్తానికి చార్మినార్ దగ్గరలోకి వచ్చేసాము. స్ట్రీట్స్లో ఉన్నాము. ఇక్కడ చాలా షాపింగ్ చేయడానికి అయితే చాలా ఉన్నాయి. ఇలా చార్మినార్ వస్తుందని నా ఫ్రెండ్స్ నన్ను బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అడిగారు. సో నేను వీటి కోసం చూస్తున్నాను, వాళ్ళ కోసం ఏదైనా మంచి కలెక్షన్ తీసుకెళ్దామని. ఇక చూద్దాం, ముందుకు వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేస్తాం. కానీ పబ్లిక్ అయితే చాలా ఉంది. ఇంకా ఇది రంజాన్ సీజన్ కావడంతో అసలు ఇక్కడైతే ట్రాఫిక్ విపరీతంగా ఉంది. నన్ను అడిగితే కార్లో రావడం అయితే అస్సలు సజెస్టబుల్ కాదు, ఆటోలో రావడం మంచిదని నా ఒపీనియన్.
150 बोला